హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాము. ఏంటి గిన్నెలు వేసుకొచ్చేసా అనుకుంటున్నారా? ఈరోజు పెద్ద వార్ జరిగింది. ఏంటంటే ఆ వారు గిన్నెల గురించి ఒక ఆవిడ నెత్తి మీద పెట్టుకొని వచ్చిందండి. గిన్నెలు సెట్లు అనుకుంటా. సర్లే నాకు కూడా ఏదన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి చూశాను. చాలామంది చూస్తుంటే నేను మా ఇంటి ముందు పెట్టాను, చూశాను. సో చూసినప్పటికీ నాకు ఒక 3 సెట్స్ ఇచ్చారు. ఇది ఈ కడాయి, దీనికన్నా ఇంకా కొంచెం చిన్న కడాయి, అలాగే ఇది ఒకటి 3 కలిపి 3500 అని చెప్పిందండి నాకు ఆవిడ. నేను ఏ రేట్కి తీసుకున్నాను అనేది లాస్ట్లో చెప్తాను. సో ఇవి 3500కి నేను పర్చేస్ చేయడం కరెక్టేనంటారా? ఇది ఎంత ఉంటుంది మీ సైడ్ వచ్చేసి ఎలా తీసుకుంటారండి ఇవి? కానీ చాలా బరువుగా అయితే ఉన్నాయండి. వచ్చేసి చాలా బరువు ఉన్నాయి. ఇంకో చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఈ కడాయి, చాలా మందంగా కూడా ఉంది. మనకి పట్టుకోవడానికి హ్యాంగిల్స్ కూడా ఇచ్చారు, హ్యాండిల్స్ ఇలాగా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఏమన్నా స్నాక్స్ చేసుకోవాలన్నా బాగానే ఉంటుంది, కొంచెం 1 kg అలా కర్రీ చేసుకోవాలన్నా బాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. ఇది సేమ్ ఇలాగే ఉంది, కొంచెం చిన్నది అది. సో నాకు వద్దులేండి, అలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళు వద్దన్నాను. ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా బిర్యానీ కానీ ఇంకా ఏదో ఉన్నా చేసుకోవచ్చు, ఫిష్ కర్రీ అని చెప్పి అయితే తీసుకున్నాను. దీనికైతే లిడ్ వచ్చింది, దానికి లిడ్ రాలేదు. ఇది బిగించుకోవాలి, బిగించినాక చెప్తాను. ఇది కూడా చాలా బరువు ఉందండి, చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. కానీ ఇది కంపెనీ ఏం కాదండి, వేరే ఏ పిచ్చి బ్రాండ్స్, కంపెనీ ఏం కాదు. కాకపోతే వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం దింపమ్మా అని అంటే దింపడానికి చాలా నొప్పి వచ్చింది. అంత బరువు వాళ్ళు ఎలా మోస్తున్నారో అయితే అర్థం కాలేదు. సో అక్కడ డిస్టర్బెన్స్ సౌండ్ ఏమనుకోకండి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సౌండ్స్ అనేవి వస్తున్నాయి. సో ఏమనుకోవద్దు. సో ఇదండి అయితే ఈ కడాయి వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుంది, దమ్ బిర్యానీ గట్ట అలా నాన్ స్టిక్ లాగే అనిపిస్తుంది, కాకపోతే లోపల నాన్ స్టిక్ ఏం లేదు. ఇదేమో బాగా మందంగా ఉండదు, అడుగు అంటది అంత ఈజీగా. ఇది ఎన్ని లీటర్స్ ఉంటుందండి మ్యాక్సిమం? నేనైతే ఒక 1 kg రైస్ ఉడుకుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా, మీరు ఎంత వేసుకోవచ్చు అని చెప్తారో చెప్పండి కామెంట్ బాక్స్లో. సో దీనికి వచ్చేసి లిడ్ ఇచ్చారండి. సో నేనైతే మొత్తం ఈ 2 తీసుకున్నాను. ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేనైతే మొత్తం, వాళ్ళు 3-5 అడిగారు 3కి కలిపి. నేనైతే 2 తీసుకుంటాను అన్నాను. మా ఇంటి పక్కన, మా ఇంటి ఎదురు వీళ్ళైతే అంత ఉండవు, బయట ఆన్లైన్లో చూసుకొని అంత కాస్ట్లీ ఉండదని చెప్పి అన్నారు. సో ఇంకా నేను కొన్ని చూసినాక ఇవన్నీ కాదులేండి, ఒక 1500 ఇస్తాను అని చెప్పి అయితే 1500 అని అన్నాను. మరి నాకు ఆ కడాయి చిన్నది ఉంది కదండి, అలాంటి ఒక 4 ఉన్నాయి, వేస్ట్ అయిపోద్దని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసి ఈ రెండింటికి కలిపి 1100 ఇచ్చాను. సో 1100కి నేను ఈ 2 పర్చేస్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదా నేను ఇంకేమన్నా డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా ఇచ్చేసానంటారా? ఒక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది నాకు ఎందుకు బాగా మంచిగా అనిపించింది. సో నేను చెప్పిన ఈ కాస్ట్ అనేది నేను వద్దా కాదా అనేది అయితే మీరు నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్లో యాడ్స్ ఇస్తున్నారు కదా, ఐ మీన్ ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి ఇస్తున్నారు కదా. సో ఇదైతే నేను పెట్టిన కాస్ట్కి రీజనబుల్ అయితే ఓకే అని కామెంట్ చేయండి, లేదు ఎక్కువ పెట్టేసానైతే ఎక్కువ పెట్టానైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చా లేదా అనేది కూడా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. నేను అనుకున్నాను బయట షాప్స్లో కన్నా పాపం ఇది మొయ్యలేక వస్తారు కదండి, అలాంటి వాళ్ళు 1 రూపాయి తిన్నా పర్లేదు అని చెప్పి అనుకొని నేనైతే వాళ్ళని తీసుకున్నాను. లేదంటే ఇంకా బయట ఆన్లైన్లో కూడా మనకి వాళ్ళ కూడా తీసుకోవాలంటే. సో నాకు అనిపించింది ఎవరికో ఇచ్చేదేదో ఎల్లో 1 రూపాయి తింటారు కదా అని అయితే వీళ్ళ దగ్గర తీసుకున్నాను. సో ఇవన్నీ ఈ 2 నాకు బాగా నచ్చాయి. కాస్ట్ కూడా నేను నా మైండ్ ఆఫ్ వ్యూలో అది నాకు చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది. ఎందుకంటే దీని వెయిట్ అలా ఉన్నాయి, అలాగే అడుగు మందం కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకుంటాకి, లేదు మనం ఫెస్టివల్స్కి ఏమన్నా చేస్తాం కదా, అప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఒక 4గురికి అయితే ఇందులో బిర్యానీ చేసి పెట్టచ్చు అని నేను నా అభిప్రాయంతో తీసుకున్నాను. సో ఇదండి వీడియో. మీకు కూడా ఎవరికైనా ఈ వీడియో ఇలా వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి అని అనిపిస్తే మీ విషయం, మీకు అనుకూలంగా ఉంటే తీసుకోండి, లేదు మాకు బ్రాండెడ్వే కావాలి అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి.
సో ఇది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. బాయ్.